నెక్స్ట్ రెండోది మళ్ళీ బీజేపీలో ఒకప్పటి గ్రూపిజం అంతా కూడా మళ్ళీ పెరిగిపోతోంది అనేది మొన్న ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఆయన కూడా కొంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. రీసెంట్గా పేరు డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన బండి సంజయ్ గారి మీద తీవ్రమైన అసంతృప్తి, చాలా తీవ్రమైన పదజాలం, ఘాటైన పదజాలాన్ని కూడా ఆయన మొన్న మాట్లాడిన మాటల్లో చూపించారు. ఎలా చూస్తారండి అది? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు కమెంట్స్ చేశారు. ఎట్లా చూసింది కాంగ్రెస్ పార్టీ? కొండా మురళి గారు కమెంట్స్ చేశారు, సురేఖ గారు చేశారు. ఎట్లా చూసిందండి కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సీనియర్ జర్నలిస్టులు, మీరు అక్కడ వేరు తెలంగాణ అఫేర్స్ చూస్తూ ఉంటారు. నేను అడుగుతున్నాను, ఎట్లా చూసింది నాకు తెలియక అడుగుతున్నా. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తానండి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఉంది కదా అంటున్నా. బీజేపీ క్రమశిక్షణ కలిగిన ఇలాంటి తేడా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ లేని పార్టీ? లేదు, స్వేచ్ఛ ఎక్కువ కదా. మీ దగ్గర అంత ఆ స్వేచ్ఛ ఉండదు కదా అంటున్నా. మీరు పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ ఇచ్చిన ఆదేశానికి స్వేచ్ఛ లేదా? అంటే వాళ్ళ దగ్గర స్వేచ్ఛ లేదా? అంటే ఈ స్థాయిలో ఒకరి మీద ఒకరు, ఒక నేత మీద ఇంకొక నేత దుమ్మెత్తి పోసుకోవడం, విమర్శించడం అనేది మీ పార్టీ కల్చర్లో ఉండదు కదా అంటున్నా. అది కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్గా చూసేదే కదా. అంటే కాంగ్రెస్ కల్చర్లో ఉంటుందా? ఉంది కదండి, ఉంది. అది వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పుకుంటారు, మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, మేము ఎవరైనా మాట్లాడుకుంటాం. అడుగుతున్నాను సార్, అడుగుతున్నాను. చూడండి, కవిత టీఆర్ఎస్లో ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ మీద వేరే నాయకులు మాట్లాడుతున్నారు, మాట్లాడిస్తున్నాడు వాళ్ళన్న. ఇవన్నీ అన్ని పార్టీలలో ఏదో స్థాయిలో కొన్ని ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటుంది, విభేదాలు ఉంటాయి. ఇవన్నిటికీ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గారు, ఆయన కంటే ముందున్న మంత్రి కిషన్ రెడ్డి గారు, వీళ్ళు మాట్లాడుకొని సర్ది చేసుకోవాలా. లేకపోతే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు ఉంటారు ఏ పార్టీకైనా, వాళ్ళు చేసుకోవాలా. లేదు కొంచెం జటిలంగా ఉంది అంటే మంచిగా ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా, న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేరే రాష్ట్రాల నుంచి పంపించి చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ పార్టీ ప్రొసీజర్స్ అండి, అన్ని పార్టీలలో జరిగేవి, ఇక్కడ కూడా చేసుకుంటారేమో. ఓకే, అంటే ఇలాంటి గ్రూపిజం వల్ల కదా గతంలో విజయశాంతి గారు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి గ్రూపిజం వల్లే మేము వెళ్ళిపోతున్నామని ఆ రోజు కొన్ని విమర్శలు చేసి వెళ్ళిపోయారు కదా. ఇలాంటి గ్రూపిజం వల్ల పార్టీకి నష్టం కదా అంటున్నాను నేను. ఎవరు పోయినా నష్టమే సార్, ఎవరు వచ్చినా లాభమే, ఎవరు పోయినా నష్టమే. చెప్పినాం కదా. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చిండ్రు, మళ్ళీ అటు పోయినరు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, వివేక్ ఎక్కడి నుంచి వచ్చిండు చెప్పండి, జితేందర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు. ఎట్లా సార్ వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఉందా ఆ నమ్మకం, ఆ గ్యారంటీ అనేది ఉందా? 100% ఉంది, ఎందుకు లేదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఇట్ ఈజ్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. కేసీఆర్ అన్న బ్రాండు టైం అయిపోయింది, అవుట్డేట్ అయిపోయింది. ఆ బ్రాండ్కి విలువ ఏ కారణం వల్ల ఉండేనో ఆ కారణం కూడా పూర్తయిపోయింది. ఆయనకు వచ్చిన చెడ్డ పేరు ఆయన పిల్లల వల్ల వచ్చింది. ఆయన పిల్లలకు ఓటేయడు తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ సరిగ్గా పనిచేసుకొని, భారతీయ జనతా పార్టీ కన్సాలిడేట్ చేసుకొని మంచి రాజకీయం చేసుకుంటే అక్కడ హ్యాపీగా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు, పవర్లోకి రావచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్.